భగవంతుడిని నేనని ఈ జన్మనిచ్చినందుకు దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ కళమ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా అన్ని చేయగలుగుతానంటే ఒకటైతే ఒకదాన్ని నన్ను అందుకుంటున్నాను. మా ఆవిడంటుంది ఎప్పుడు నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అడ్డు పెట్టుకున్నారని. సరే పోతే ఇంకెవరు పోతే ఎవరు పోరు, అందరం బాగుంటాం. ఇప్పుడు ఆశీస్సులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతుడు అంటే మన త్యాగాలు మన చెప్పేశారు బోయపాటి గారు. ఇక అంతకంటే నేను మళ్ళీ చెప్పడం బాగుండదు. సినిమాలో రేపు చూస్తారు. అసలే టైం కూడా నేను చెప్పారు మన వాళ్ళందరితో అని. నాకు చాలా మందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను. బాధపడేవాళ్ళు బాధపడితే ఏదైనా ముక్కు సూటుగా పడతాను. నేనేమన్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండుగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి. ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి మీరందరూ మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభను జరుపుకోబోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా. అక్కడికి అందరూ రండి తప్పకుండా. ఎందుకంటే సమయాభావం ఒకటి, పైగా ఇప్పుడు చలికాలం. సో మీరందరూ ఇబ్బందుల పాలు కాకూడదని చాలా మందికి నేను చెప్పడం జరిగింది. సో బయట నుంచి అయినా అభిమానం అనే కట్టలు తెచ్చుకుని అలాగే అభిమానం అనే కట్టలు తెచ్చుకుని ఇక్కడికి విచ్చేసిన ఇసుకుని రాళ్ళంత జనం మీరంతా నేల నింద ఆకాశానికి చెల్లుబడింది అన్నట్టు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాము. అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు చూడటం జరిగింది. ఓ 10 నిమిషాలు చూశాడు. అవన్న అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే 10 నిమిషాలు మేము తయారు చేస్తాం. 10 నిమిషాలు చూశాడు. కాకుండా ఇంకేదన్నా మిగతా కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్ని కూడా చూశాడు. చూసి అభినందించాడు. అద్భుతంగా ఉంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అంటే సనాతన ధర్మం అంటే ఒక శక్తిని, సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని, అలాగే సనాతన ధర్మం యొక్క పరాక్రమాన్ని చూపించారు ఈ సినిమాలో. ఎంతో అభినందించాడు. సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు. అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి, ఎలా మన సత్యం దారిలో నడవాలి, ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం. ఆనాడు ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ యొక్క ఆర్మీలు కూడా, వాళ్ళ సైనికులు కూడా అఘోరాలు ఉండేవారు, పోరాడేది. చాలా మంది తెలియని విషయం. ఇలాంటి ఇందాక డైరెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఎలాగైతే మన ధర్మాన్ని కాపాడడానికి వెళ్ళిన సైనికులు, అక్కడేమో కాపాడడానికి మన సైనికులు ఉంటే మన సరిహద్దులో ఇక్కడ మన ధర్మాన్ని కాపాడడానికి ఉన్న సైనికులే ఈ అఘోరాలు, ఈ స్వాములు. సో ఇవన్నీ కథ బ్రహ్మాండంగా కథ కలిపి అంటే సినిమా ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడి లాంటిది. అంటే అన్ని ఉండాలి, అన్ని రసాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూసారు పాట, చేశారు పాట. అది ఐటమ్ సాంగ్ అనుకుంటాను కాదు, అది ఐటమ్ సాంగ్ కాదు. అది ఒక మంచి సందర్భం సినిమాలో. ఆ సందర్భం కూడా ఆ పాట వస్తుంది. ఒక మంచి పుట్టినరోజు పాట సందర్భంగా ఆ పాట రావడం జరుగుతుంది. సో ఇంకా ఒక్కొక్కటి అందరినీ యాక్టింగ్ అంటే ప్రవేశం అది. సో ఆయన వాళ్ళ నాన్నగారిది కూడా చేశా, రవిరాజ గారితో 2 సినిమాలు. మంచి పాలకొండ వాళ్ళ పేరుతో వీధే ఉంది అక్కడ, ఎలిజబెత్ వారి వీధి అని. అప్పుడు నేను చేసింది బంగారు పిల్లోడు, నాతో దేవుడు సినిమాలు.
సరే సరే ఇంకా మా తమన్ గారు అంటే అంటే ఏం చెప్తావు? చెప్తాం సప్త సప్త సాగర సంఘ తరంగ జ్వలిత సత్వోద్భవ మాధురి సప్త స్వరాలైన సరిగమ బదనిస సంగీత సాహిత్య సుమత సంగీత గీతాలు వినడానికి చెప్పాను. ఆడబాగా సినిమాలకి కాదు, పాటలు కూడా కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్ కి ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పంచుల వాళ్ళు కూడా ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. అవును పాటలు రోగాలు నయం చేసేదంటే అది రెండు మూడు రకాలుగా కావచ్చు. విని కావచ్చు, లేకపోతే మన నడవడికి కావచ్చు, పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఆనాడు మనం సృష్టికి ఓరోసి సంగీత సాహిత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని, ప్రపంచంలోకి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడు నాదానికి నాగపాములు సైతం గోవులు సైతం మేకమాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వరానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం బాగుంటే సినిమా హిట్ అయినట్టే. అది మన పండితుల అంచనా. ఇది హిట్ కాదు, వెళ్ళిపోతున్నాయి. అదే శివుడి ఆజ్ఞ చెవ కూడా కొట్టదంటారు. అన్నారు కాక అంత ఇస్తే నేనేం చేయాలి? నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ ని కెమెరామెన్ సంతోష్ గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు లేడు, ఆయన లండన్ లో మా సంతోష్ గారు ఉన్నారు. సో